ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ఈ ఆగస్ట్ నెలలో వరలక్ష్మి వ్రతం టికెట్లను మరియు అంగ ప్రదక్షిణం టికెట్లను విడుదల చేస్తున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటికి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఆగస్టు 8వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 63,535 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 28,685 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,81,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 18 గంటల సమయం పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది పెరిగిందండి. నిన్న ఫ్రీ దర్శనానికి 8 గంటల సమయం మాత్రమే పడితే ఈరోజు టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఫ్రీ దర్శనానికి వెళ్ళే భక్తులు మీరు క్యూ లైన్లోకి వెళ్ళినప్పటి నుంచి దర్శనమై బయటికి వచ్చేసరికి 18 గంటలు మీరు వేచి ఉండాల్సి ఉంటుంది. భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు శుక్ర, శని, ఆదివారాలు, అందులో శనివారం సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి 2-3 రోజులు సెలవు రోజులు ఉంటే గనుక ఇలాగా భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు కంటే కూడా ఇంకా కూడా భక్తుల యొక్క రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీన్ని బట్టి దర్శనానికి వచ్చే భక్తులు మీ ప్లాన్ చేసుకొని రావాల్సిందిగా మనవి. ఇప్పుడు 2024 ఆగస్టు 16వ తేదీన వరలక్ష్మి వ్రతం ఉందండి. కనుక తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి సంబంధించిన వరలక్ష్మి వ్రతం సేవా టికెట్లను ఆగస్టు 9వ తేదీన అంటే ఈరోజు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. ఈ వరలక్ష్మి వ్రతం సేవా టికెట్ల యొక్క ధర అనేది ఇద్దరికి కలిపి 1000 రూపాయలు. కనుక వరలక్ష్మి వ్రతం రోజున శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ సేవలో పాల్గొనాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. చాలామంది భక్తులు జూలై నెల నుంచే మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం టికెట్ల గురించి అడుగుతున్నారండి, ఎప్పుడు విడుదల చేస్తారని. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆ టికెట్లను విడుదల చేస్తున్నారు. ఇది భక్తులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి. కనుక వేచి ఉన్న భక్తులందరూ కూడా ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు. అలాగే 2024 ఆగస్టు 10వ తేదీకి సంబంధించిన తిరుమల అంగ ప్రదక్షిణం సేవా టికెట్లను కోటాను విడుదల చేస్తున్నారండి. మామూలుగా ప్రస్తుతం తిరుమల అంగ ప్రదక్షిణం టికెట్లు అన్నీ కూడా అక్టోబర్ నెల వరకు విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. కానీ రేపు ఆగస్టు 10వ తేదీ శ్రావణ శనివారం అండి, మొదటి శ్రావణ శనివారం కాబట్టి టీటీడీ వారు అడిషనల్గా రేపటి కోసం మాత్రమే కొన్ని టికెట్లను అంగప్రదక్షిణం టికెట్లను విడుదల చేస్తున్నారు. ఆగస్టు 9వ తేదీన అంటే ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. కేవలం 250 టికెట్లను మాత్రమే టీటీడీ వారు ఆగస్టు 10వ తేదీ కోసం విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ ఆగస్టు నెలలో ఎవరైతే దర్శనం టికెట్లు దొరకలేదని బాధపడుతున్నారో ఆ భక్తులందరూ కూడా ఈ అంగప్రదక్షిణం సేవ కోటాను బుక్ చేసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. అయితే ఈ సేవా టికెట్లన్నింటినీ బుక్ చేసుకునే టీటీడీ వారి అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. భక్తులు ఆ లింక్ ద్వారా ఈ దర్శనం టికెట్లను బుక్ చేసుకోగలరు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు
తిరుపతి, తిరుమలలో వెదర్ ఎలా ఉంది? ఎక్కువ వాన పడుతోందా లేదా తక్కువగా ఉందా అని అడిగారండి. వాన తక్కువగానే పడుతోంది కానీ విపరీతమైన చలిగా ఉందండి. దర్శనానికి వచ్చే వారందరూ కూడా స్వెటర్స్, శాలువలు తెచ్చుకోవడం మంచిది. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. వాన పడుతోంది కానీ తక్కువగానే పడుతోంది. అలాగే మ్యామ్, శ్రీనివాసంలో ఎప్పటి వరకు దర్శనం టోకెన్స్ ఇస్తారు అని అడిగారు. శ్రీనివాసం మరియు విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా ఒకటే సమయానికి టోకెన్లను కేటాయించడం మొదలు పెడతారండి. తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లను కేటాయించడం మొదలు పెడతారు. మొదలుపెట్టిన వెంటనే 2 నుంచి 3 గంటల లోపు టికెట్లు అనేవి అయిపోతాయి. ఈ టికెట్లను తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇంకొకరు, నేను సోలో ట్రావెలర్ని, లాకర్స్ మరియు హాల్స్ దగ్గర ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయా అని అడిగారండి. అవునండి, ఉంటాయి, అక్కడక్కడ పెట్టుంటారు. మీరు రూమ్స్ తీసుకోకపోయినా కూడా మీకు రెస్టింగ్ హాల్స్ ఉంటాయి కదా, అందులో మీరు ఉన్నప్పుడు ఛార్జింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. కానీ చాలామంది జనాలు ఉంటారు, మీరు ఛార్జింగ్ పెట్టుకోవడానికైతే దొరకకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ చాలా ఫోన్స్ అన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుంటారు. అందరూ కూడా అక్కడే రెస్టింగ్ హాల్స్లో ఉంటారు కాబట్టి కొత్తగా వెళ్ళినట్లయితే కనుక ఛార్జింగ్ పెట్టుకోవడం కష్టమవుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.